ఏం చెప్తున్నావే? ఇల్లంతా వెతికి చూసావా? చూశానమ్మా. మరి మేడ మీద గార్డెన్లో? అన్ని చోట్ల చూశానమ్మా, ఎక్కడా కనిపించలేదు. అమ్మా ఇప్పుడు నీకేం తెలుసా చెప్పు. అలాగే అమ్మగారు. అమ్మా, ఇంట్లో తారక్ కార్ లేదు. అదే టైంలో ఈ నీలవేణి కూడా కంటికి కనిపించడం లేదు. అంటే ఇద్దరు కలిసి ఎక్కడికైనా షికారుకు వెళ్ళుంటారా? అయినా ఇంట్లో ఉన్న మనకు కనీసం ఒక్క మాట అయినా చెప్పకుండా, ఇంట్లో పనేమీ చేయకుండా ఎలా వెళ్ళిందో చూడమ్మా. ఎందుకు చెప్తుంది? ఎందుకు చెప్పాలి? అయినా ఆవిడ గారు ఈ ఇంటికి మహారాణి కదా. ఆవిడ్ని ప్రశ్నించేంత ధైర్యం ఎవరికుంది ఇక్కడ? అమ్మా అలా అనకమ్మా. ఇప్పుడే తనకు ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కుంటాను. చూసావా అమ్మా, ఆ నీలవేణికి ఎంత పొగరో. నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదమ్మా. అయినా నువ్వెందుకు తనకు ఫోన్ చేస్తున్నావు? తనని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచు, అర్థమైందా? అయితే తారక్కి ఫోన్ చేస్తానమ్మా. వాడికి చెయ్యి. అమ్మ ఫోన్ రింగ్ అవుతుందమ్మా. ఏంటి అమ్మా కూతురు ఒకే చోట కూర్చుని డిస్కస్ చేస్తున్నారు? ఒకవేళ తారక్ నీలవేణి రిసార్ట్కి వెళ్ళిన విషయం తెలిసిపోయిందా ఏంటి? ఓ సరే, ఒక రాయి వేసి చూద్దాం. ఏంటి కాంచనా, నువ్వు మీ అమ్మ కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఏంటి విషయం? ఉదయం నుంచి తారక్ కనిపించడం లేదు. ఇంతకీ ఎక్కడికెళ్ళాడు? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు నాన్న. అటు చూస్తే నీలవేణి కూడా ఇంట్లో లేదు. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లారో ఏంటో. ఓ అంతేనా? వాళ్ళిద్దరూ కలిసి గుడికి వెళ్ళారమ్మా. ఏంటి, గుడికా?